హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మ్యాటర్లోకి వెళ్తే బుల్లితెర ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు దక్కించుకున్నారు విజయ్ సన్నీ. తొలుత ఆయన టీవీ సీరియల్స్, టెలివిజన్ షోస్తో స్మాల్ స్క్రీన్ ఆడియన్స్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. ప్రస్తుతం హీరోగా సినిమాలు చేస్తూ వెండి తెరపై అలరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో మంచి క్రేజ్ దక్కించుకున్న విషయం విదితమే. అయితే బిగ్ బాస్ షో సీజన్ 9 త్వరలో ప్రారంభం కానుండడంతో బిగ్ బాస్ విన్నర్స్కు సంబంధించిన కామెంట్స్ ట్రెండింగ్లోకి వచ్చాయి. ఈ క్రమంలో విజయ్ సన్నీ కామెంట్స్ వైరల్గా మారాయి. బిగ్ బాస్ షోపై తన అభిప్రాయాన్ని చెప్పడం షాకింగ్గా మారింది. ఆ వివరాల్లోకి వెళ్తే, టీవీ ప్రేక్షకులను విజయ్ సన్నీ కళ్యాణ వైభోగమే అనే డైలీ సీరియల్తో పరిచయం అయ్యారు. ఆ సీరియల్ 2017లో జీ తెలుగులో ప్రసారమైంది. విజయ్ సన్నీ పాత్ర చాలా సరదాగా ఉంటుంది. దాంతో బుల్లితెర ఆడియన్స్లో మంచి క్రేజ్ సంపాదించుకోగలిగాడు. ఆ సీరియల్ ముగిసిన తర్వాత ఏకంగా పాపులర్ రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 5లో కంటెస్టెంట్గా అవకాశం దక్కించుకున్నారు. షో చివరి వరకు తనదైన శైలిలో టాస్కులు ఆడి వినోదాన్ని పంచారు. ఇక షో చివరి అన్ని పోటీల్లో నెగ్గి టైటిల్ని సాధించుకున్నారు. బిగ్ బాస్ తెలుగు 5 విజేతగా నిలిచాడు. సోషల్ మీడియాలో ఎప్పుడు ఏదో ఒక కంటెంట్ వైరల్ అవుతూనే ఉంటుంది. ఇక మంచి కన్నా చెడునే ఎక్కువగా వ్యాప్తి చెందిస్తారు. ఈ క్రమంలో బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోపై విజయ్ సన్నీ చేసిన కొన్ని షాకింగ్ కామెంట్స్ నెట్టింట వైరల్గా మారాయి. బిగ్ బాస్ షోను తాను పెద్దగా చూసేవాడిని కాదని, ఇక ఒకరు బిగ్ బాస్ షో గురించి అడిగిన సమయంలో అది బిగ్ బాస్ షో కాదు, నిబ్బా షో అని అన్నాను. బిగ్ బాస్ షో తర్వాత లైఫ్ మారిపోతుందనుకుంటే భిన్నంగా మారిపోయిందని అభిప్రాయపడ్డారు. ఒక సినిమా ఆఫీసులో సినిమా కోసం హీరోగా అవకాశం కోసం వెళ్ళిన సమయంలో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎందుకు అంటూ పక్కన పెట్టారు. అది చాలా బాధగా అనిపించింది అని చెప్పుకుంటూ వచ్చారు. ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రారంభం కాబోతున్న వేళ సోషల్ మీడియాలో షోకు సంబంధించిన మాజీ కంటెస్టెంట్స్ వ్యక్తం చేసిన నెగిటివ్ అభిప్రాయాలు వ్యాప్తి చెందుతుండడం ఆశ్చర్యకరంగా మారింది. ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 త్వరలోనే ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే కంటెస్టెంట్ ఎంపిక వేగవంతమైంది. సెప్టెంబర్ మొదటి వారంలోనే బిగ్ బాస్ 9 సీజన్ ప్రారంభం కాబోతుండడంతో ఈసారి హౌజ్లోకి 2 కామన్ మెన్లకు కూడా అవకాశం ఇస్తున్నారు. దీంతో షోపై మరింత ఆసక్తి నెలకొంది. ఇక ఈ సీజన్కు కూడా అక్కినేని నాగార్జుననే హోస్ట్గా వ్యవహరిస్తుండడం విశేషం. షో గ్రాండ్ లాంచ్ ఎప్పుడు ఉంటుందా అని బిగ్ బాస్ అభిమానులు, టీవీ ఆడియన్స్ ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.